టిల్లు బిల్లు అనే ఇద్దరు దొంగలు ఈ ఫ్యాక్టరీలో తయారయ్యే ఖరీదైన సర్బత్ కోసం పడ్డారు. ఒకరోజు అవకాశం చూసి వాళ్ళిద్దరూ ఫ్యాక్టరీ పైకప్పుకు చేరుకున్నారు. టిల్లు తన బ్యాగ్ నుండి ఒక సన్నని పైపును తీసి దాన్ని సర్బత్ కంటైనర్ లో పెట్టాడు. ఈ సర్బత్ ఎందుకు ఇంత ఖరీదైంది? కొంచెం రుచి చూస్తాను. టిల్లు నోటితో సర్బత్ను లాగడం మొదలు పెట్టాడు. కానీ తన బలం అంతా ఉపయోగించినా సర్బత్ పైకి రావట్లేదు. అరే వెర్రోడా, ఇంత ఎత్తుకు సర్బత్తును లాగేంత శక్తి నీ నోట్లో ఉండదు. చూడు, అందుకే నేను వాక్యూమ్ పంపును తెచ్చాను. ఇది పైపులోని గాలి అంతా లాగేస్తుంది. అప్పుడు సర్బత్ పైకి వస్తుంది. కానీ ఇదేంటి, పంపు కూడా సర్బత్తును పైకి లాగలేకపోతుంది? అరే, ఇది చాలా ఖరీదైన పంప్, అయినా సర్బత్ ఎందుకు పైకి రావట్లేదు? కొంచెం ఫిజిక్స్ చదివి ఉంటే ఈరోజు ఇవన్నీ చేయాల్సి వచ్చేది కాదు. ఒక పైపు నుండి నువ్వు గాలిని లాగినప్పుడు దాని లోపల తక్కువ ప్రెజర్ ఏర్పడుతుంది మరియు బయట అట్మాస్ఫియర్ కారణంగా ఫ్లూయిడ్ ఉపరితలంపై మరొక ప్రెజర్ పనిచేస్తుంది. ఈ రెండు ప్రెజర్ల మధ్య తేడా కారణంగా ఫ్లూయిడ్ అధిక ప్రెజర్ ప్రాంతం నుండి తక్కువ ప్రెజర్ ప్రాంతం వైపు కదలడం మొదలవుతుంది. మరియు ఆ పాయింట్ వద్ద ప్రెజర్ అంటే లోపల గాలి ప్రెజర్ ప్లస్ ఫ్లూయిడ్ బరువు ప్రెజర్ బయటి అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కు సమానమయ్యే వరకు పైకి పెరుగుతూ ఉంటుంది. అట్మాస్ఫియరిక్ ప్రెజర్ విలువ సుమారుగా 10⁵ న్యూటన్ పర్ స్క్వేర్ మీటర్ ఉంటుంది. పంపు గాలిని బయటికి లాగుతున్న కొద్దీ పైప్ లోపల ప్రెజర్ తగ్గుతుంది. అప్పుడు బయటి అట్మాస్ఫియరిక్ ప్రెజర్ను బ్యాలెన్స్ చేయడానికి సర్బత్ పైకి పెరుగుతుంది. ఒకవేళ గాలి ప్రెజర్ 0 అయితే అప్పుడు సర్బత్ ఎత్తు మాత్రమే మొత్తం అట్మాస్ఫియరిక్ ప్రెజర్ను బ్యాలెన్స్ చేస్తుంది. ఒకవేళ సర్బత్ డెన్సిటీ నీటితో సమానమని భావిస్తే అప్పుడు ఈ ఎత్తు సుమారు 10 మీటర్లు వస్తుంది. అంటే బిల్లు పంపు పెర్ఫెక్ట్ వాక్యూమ్ చేసినా కూడా సర్బత్ను 10 మీటర్ల కంటే ఎక్కువ పైకి లాగలేడు. అదా సంగతి. కానీ ఇప్పుడు ఈ ట్యాంక్ లోకి నీరు ఎలా పైకి వచ్చింది? మీ జవాబును కామెంట్లలో తెలియజేయండి.